తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే మనసు మార్చుకొని వైసీపీ హయాంలో ఎన్నిక కాబడిన 6 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి శాసన మండలి సభ్యత్వాన్ని కూడా వీళ్ళు వదులుకున్నారు. అయితే శాసన మండలి చైర్మన్ కొయ్య మోసెస్ రాజు ఇంతవరకు వాళ్ళ రాజీనామాలని పెండింగ్లోని పెట్టారు. ఈ నేపథ్యంలో వీరంతా శాసన మండలి చైర్మన్ ను ఈ రోజు కలిసి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీలలో కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, జకియా ఖానం ఉన్నారు. వీరందరూ స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు స్పీకర్కు వివరణ ఇవ్వగా, జకియా ఖానం మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఈమె తెలుగుదేశం అధికారంలోకి రావడంతోనే అక్కడ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి తన పదవిని వదులుకోవడానికి సిద్ధమై రాజీనామా చేశారు. ఈరోజు శాసన మండలి చైర్మన్ కలిసి తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలియజేసి ఆమె సంచలనమే సృష్టించారు. 2020 జూలైలో ఆమె ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమితులైంది. మిగిలిన 5 మంది స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చైర్మన్ కు వెల్లడించారు. వీరంతా తిరిగి ఒక్కొక్కరు చొప్పున విచారణకు రావాలని ఆయన కోరినట్లు తెలిసింది. జకియా ఖానం మనసు మార్చుకోవడానికి రాజీనామా చేస్తే తిరిగి తనకు సరైన ప్రాతినిధ్యం దక్కదనే ఉద్దేశమే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే వైసీపీ పార్టీని వదిలి పలు పదవులు వదులుకున్న వారికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడాన్ని ఆమె గుర్తించి అప్రమత్తమై రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈమె శాసన మండలి ఉప చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఈమె రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు వైసీపీలో కూడా సరైన ప్రాతినిధ్యం లభించకపోవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.